నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేతలు వరుసగా జైలుకి వెళ్తుంది మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ వల్లభనేని వంశీ వెళ్ళింది చూసాము పోసాని కృష్ణమురళి వెళ్ళింది చూసాం ఇప్పుడు హైలైట్ గా వార్త ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ కాబోతున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోబోయే ముందు స్టూడియోలో మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మిషాల్ని మనం వీక్షకులు కూడా సార్ వైసీపీ నేతలు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు రీసెంట్ గా దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అవుతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి దీని మీద మీ స్పందన ఏంటి సార్ దువ్వాడ శ్రీనివాసు అసలు పరిచయం అక్కర్లేని పేరు దివ్యల మాధురి అని ఆయన ఒక మహిళతో స్నేహపూర్వకంగా ఉండటం ఒక జీవిత భాగస్వామిగా చేయటం దాంతో ఆయన సొంత భార్యతో విభేదాలు వచ్చి రోడ్డుకెక్కి ఇళ్ళకి తాళాలు వేసుకోవటం రోడ్ల మీద కొట్లాటలు జరగటం తర్వాత పెరిగిన ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఉండటం ఇదంతా చాలా కాలం రచ్చ సాగింది ఆ అమ్మాయి దివ్యల మాధురి కూడా కారు యాక్సిడెంట్ అయ్యి బోల్తా పడి ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడటం ఆ తర్వాత వీళ్ళు తిరుపతిలో కూడా షార్ట్లు తీస్తూ అక్కడ కేసులు ఫైల్ అవ్వటం చాలా వివాదాస్పదంగా మారాడు ఈయన అసలు టెక్కల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి టెక్కల్లో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున 2 సార్లు కూడా పోటీ చేసిన వ్యక్తి అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇప్పుడు ఆయన సన్నిహితత్వాన్ని ప్రూవ్ చేసుకోవటానికి అన్నట్టుగా ఆయన లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి అసెంబ్లీ ప్రాంగణంలోనే అయితే ఇప్పుడు ఇంత వివాదాలలో ఉండి ఆయన అసలు ఇప్పుడు టెక్కల్లో కూడా ఉండలేదు ఎందుకంటే ఈ గొడవలన్నిటికీ దూరంగా ఉండాలనే ఉద్దేశం మీద హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఇప్పుడు అమ్మాయితో కలిపి ఇక్కడ చీరల వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది సరే ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఆంధ్ర రాజకీయ నాయకులు ఇక్కడ రకరకాల వ్యాపారాలు వ్యవహారాలు చేసుకుంటారు ఆల్మోస్ట్ 99% ప్రజాప్రతినిధులకి పెద్ద నాయకులందరికీ హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి విల్లాస్ కానీ బంగ్లాస్ కానీ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉన్నాయి అట్లాంటప్పుడు ఆయన మళ్ళీ కొత్తగా వివాదాల్లోకి ఎందుకు వెళ్తున్నాడో మనకు అర్థం కాదు రెండోది వైఎస్ఆర్సీపీ పార్టీ అయిపోతుంది అసలు ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలే బయటకు వచ్చేస్తున్నారు ఇక ఈ పార్టీ కట్టదని ఇలాంటప్పుడు కొత్తగా ఈయన ఇప్పుడు ఉన్న వివాదాలు సాలలేదు అన్నట్టుగా కొత్త వివాదాల్లోకి తలబెట్టాడు అయితే ఏమైందంటే ఆయన మాట్లాడిన మాటల్ని ఈ మధ్యలో మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఒక సభలో ప్రస్తావించాడు కొంతమంది వ్యక్తులు అనుచితంగా దుర్భాషలాడి పవన్ కళ్యాణ్ గారిని కానీ తెలుగుదేశం నాయకులు కానీ జైలుకి వెళ్ళినా కూడా కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్సీగా ఉండి అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా తగిన శాస్తి జరుగుతుందని యథాలాపంగా అన్నాడు అనగానే వెంటనే అమలాపురంలో ఆయన మీద కేసు ఫైల్ అయింది అమలాపురం దగ్గరలో ఉన్న ఉప్పలగుప్తంలో ఫైల్ అయింది అట్లాగే టెక్కల్లో కూడా అంతకుముందు ఒకసారి ఆయన మీద ఇదే కేసు ఫైల్ అయ్యి పోలీసులు విచారించి అరెస్ట్ చేయలేదు కానీ విచారించారు రికార్డ్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు నిడదవోలు అవనిగడ్డ తిరువూరు అట్లా చాలాసార్లు అంటే రాష్ట్రంలో పలుసార్లు కూడా ఫిర్యాదులో అందిని మాకు మనస్తాపం కలిగించాడు ఈయన్ని పవన్ కళ్యాణ్ గారిని దూషించని ఇప్పుడు ఆ కేసెస్ అన్నిటికీ మొన్న గనక ఈయనేమన్నాడు పోసాని కృష్ణమురళి నేను విలేకరుల సమావేశంలో మాట్లాడితే ఇట్లా అరెస్ట్ చేస్తారని అనుకోలేదు అన్నాడు ఒక మాట రెండోది నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని కూడా నాకు తెలీదు అన్నాడు అంటే ఆయనకి మాట్లాడేటప్పుడు మనం సొయ్యిలో ఉండి మాట్లాడాలి అంతేగాని మనం మైక్ ముందుకు వెళ్ళిపోయి ఒళ్ళు మర్చిపోయి ఇతరులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాము తర్వాత మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళిపోయి మ్యాజిస్ట్రేట్ల ముందు బోరుని ఏడుస్తాము బెయిల్ పోతే నేను ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం లేకపోతే నేను తప్పు చేయలేదు నా తప్పు చేస్తే నరికేయండి అని కోర్టులో జడ్జి గారి ముందు మాట్లాడటం ఇవన్నీ కూడా పరిపక్వత లేని నాయకులు చేసే పనులు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఏదన్నా పరిణామాలు ఎదురయ్యి కష్టాలు వచ్చినా కూడా దాన్ని ఉందాగా ఎదుర్కోవాలి తప్ప బేలతనంగా జడ్జిల ముందు పడుకుని పొరలాడి ఏడిస్తే ప్రజా జీవితంలో అట్లాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాం అనుకుంటారు ప్రజలు ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు మనం ధైర్యంగా ఉండటమే తప్ప వేరే మార్గం లేదు అది ముందుండాలి ఆ బాధ అంటే బాధ్యత మనం ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అవసరమైతే జైలుకు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు అవినీతి చేయక్కర్లేదు దుర్భాషలాడి ఇతరుల మీద దౌర్జన్యం చేసినా దాష్టికాలు చేసినా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రాజకీయ నాయకులు మనం చట్టానికి అతీతులు అని కానీ చట్టాలకు అతీతులు ఎప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వం ఉంటే అలాగే ఉండింది. చట్టంలో వీళ్ళకి చుట్టం అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ అవ్వాల. హోమ్ డెలివరీ చేసిన అనంతబాబుని అరెస్ట్ చేయలేదు, డాక్టర్ సుధాకర్ని ఎంటబడి చంపిన పోలీసుల మీద చర్య తీసుకోలేదు ఎవరు. తర్వాత ఆ కుర్రాడిని రేపల్లో పెట్రోల్ పోసి తగలబెట్టిన, చంద్రయ్యని గొంతు కోసిన ఏవి కేసు. తర్వాత అంతెందుకు లేటెస్ట్గా ఇప్పుడు వంశీ ఇదే ఉంది. వంశీది అది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఆయన దూషించింది. కృష్ణమురళి దూషించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత బోరుగడ్డ అనిల్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. కానీ ఆ రోజుల్లో ఎవరు కూడా కేసు ఫైల్ చేయలేదు. ఇప్పుడు ఫైల్ చేసి వీళ్ళందరినీ విచారించేటప్పటికి కోర్టుల ముందు పెడితే రిమాండ్లకు పంపుతున్నారు. ఎందుకంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టంగా ఆడియో విజువల్ రూపంలో ఉన్నాయి, దృశ్య రూపంలోను, వీడియోలు. గతంలో మేము వచ్చినప్పుడు ఇంత మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా, ఓన్లీ ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. ఎవరన్నా ఏదైనా మాట్లాడినా కూడా తర్వాత మేము అది మాట్లాడలేదు అంటే కూడా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. అయినా ఇంత బాధ్యతారాహిత్యంగా ఆ రోజున మాట్లాడేవాళ్ళు కాదు, ఇలాంటి దుర్భాషలు కూడా మాట్లాడేవాళ్ళు కాదు. ఆ రోజు రాజకీయ నాయకులకు వాళ్ళకి ఒక క్రమశిక్షణ ఉండేది, ఒక ఉందాతనం ఉండేది, ఒక స్థాయి ఉండేది. ఇవాళ మీరు ఎవరినైనా తిట్టండి మీకు పదవులు ఇస్తామని, వాళ్ళ డొక్కా వరప్రసాద్ అంటే ఆయనకు రాజకీయాల్లో విలువలు కలిగిన మనిషి. ఆయనకు డబ్బు లేకపోవచ్చు, కోట్లు సంపాదించకపోవచ్చు. అలాంటి వ్యక్తిని సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్లో ఇంకా ఐఏఎస్ ఆఫీసర్, ఇంకొక మంత్రి, ఇతర నాయకులు ఉండగా నువ్వు చంద్రబాబును కొట్టు, నీకు మంత్రి పదవి ఇస్తాం ప్రమాణ స్వీకారం చేస్తూ అని చెప్పాడంటే అది వాళ్ళకి ఎలాంటి భావన ఉందంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎస్సీలని మనం ఇతరుల మీద దాడులకు ఉపయోగించుకోవచ్చు అంటే, బోరగడ్డ అనిల్ని ఆయన్ని ఒగ్గాడే కట్టేశాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి గాడిదకి గుర్రానికి తేడా తెలీదు. అనిల్ లాంటి వ్యక్తి అనుకున్నాడు. అనిల్ స్థాయి ఒక స్ట్రీట్ రౌడీ, అతను ఒక లుచ్చ, అతను జనాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడు, ఎలాంటి పనులైనా ఎలాంటి నీచమైన వ్యాపారాలు కూడా చేస్తాడు. కానీ డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు అలాంటి వ్యక్తి కాదు. అతనికి నైతిక విలువలు ఉన్నాయి, డబ్బు లేకపోవచ్చు, ఒక జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన విద్య ఉంది, తర్వాత చక్కటి భావన ఉంది, ప్రజల్లో మాట్లాడేటప్పుడు ఆ ఉందాతనాన్ని, ఆ స్థాయిని ఆయన కాపాడుకుంటాడు. వీళ్ళ పార్టీలో చేరాడు కాబట్టి ఇతను ఏ పనైనా చేస్తాడు, ఒక మంత్రి పదవి పడేస్తే అని. ఇప్పుడు దస్తగిరితో కనుక 40 లక్షలు ఇచ్చి బాబాయిని చంపించుకున్నట్టు ఇప్పుడు వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, అతను కొట్టొచ్చు కదా వెళ్ళి చంద్రబాబుని. ఇంకా ఎవరిని అడగటం ఎందుకు? నీకు జగన్మోహన్ రెడ్డి సలహాదారు పోస్ట్ ఇచ్చాడు, నీ స్థాయికి మించిన పోస్టు, మరి నువ్వు వెళ్ళి కొట్టొచ్చు కదా. నువ్వు జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానివి, అంత పోస్టులో ఉన్నప్పుడు కొట్టు, ఏమైంది దానికి? అదే ఆయన అంటే భేద వ్యక్తి డొక్కా మాణిక్యవరప్రసాద్. ఈయన కేసులు వచ్చినా సుప్రీంకోర్టు లాయర్లను తెచ్చుకోలేడు, స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తేలేడు. ఆయన ఎందుకు కొట్టమంటావు? తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన దళిత వర్గం తరపున మాట్లాడుతున్నాడు. ఆయన కనుక ఇలాంటి దుర్భాషలు ఆడితే ఆయన మీద ఉన్న గౌరవం, ఆయన మీద ఉన్న సానుభూతి కూడా పోతుంది. దానివల్ల ఆయన వర్గానికి తరపున మాట్లాడితే రాబోయే రోజుల్లో నువ్వా మాట్లాడేది, నువ్వు చంద్రబాబు గారిని వెళ్ళి కొట్టిరాలేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కొట్టలేదా నువ్వు అని అంటారు. అందుకని అలాంటి వాళ్ళు సామాజిక బాధ్యత తెలిసి ఉంటారు. అంతే తప్ప డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము ఎట్లయినా చేస్తాం, ఎన్ని కేసులైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 7,000 సార్లు వాయిదాలకు వెళ్ళిపోయినా ఆయన ఎవరు పట్టుకోలే. అదే డొక్కా మాణిక్యవరప్రసాద్ గారి మీద కేసు పెడితే వాయిదాకి వెళ్ళకపోతే రెండో వాయిదాకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. అట్లా ఇప్పుడు ఈయన దువ్వాడ శ్రీనివాస్ కూడా తను ప్రశాంతంగా బతకకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదాల్లోకి తెచ్చుకోవటం అంటే నిజానికి కొంచెం ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు అవసరమా నాకు, ఇప్పటికి నా కుటుంబంలో ఉన్న అశాంతికి తోడు తర్వాత ఆర్థికంగా కూడా నష్టపోయానని చెబుతున్నాడు. భార్యకి నేను చాలా ఆస్తి ఇచ్చేసాను, పిల్లలకి ఇచ్చేసాను, చాలా నేను అని కూడా చెబుతున్నాను. నిజం అవుతుందో మనకు తెలీదు, సరే నిజమే అనుకుందాం. అలాంటప్పుడు ప్రశాంతంగా ఉండక వాడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన గట్టి పంచాయతీలు లేవు, రాజకీయంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం తరపున నిలబడ్డారు. మీ ప్రభుత్వం ఇదిగో మీలాంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండబట్టే మీ పార్టీ గతి ఆ స్థితికి వెళ్ళింది. ఇంకా ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోకపోతే ఇంకెప్పుడు తెచ్చుకుంటారు వీళ్ళు? ఆ 11 స్థానాలు కూడా పోగొట్టుకున్న తర్వాత ఇంకా అప్పుడు వస్తుంది వీళ్ళకి బుద్ధి. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కేసులు పెట్టడంలో ఆశ్చర్యం ఏం లేదు. తర్వాత ఆయన ఎదుర్కోకూడదు తప్పదు. థ్యాంక్ యూ అమ్మ శాలిని. మనం